హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ వారియర్స్. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి సెక్యూర్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి చాలా వరకు సెక్యూర్ యాప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో గూగుల్ వాళ్ళు చాలా మన డేటాబేస్ అనేది చాలా స్టీల్ చేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనం ఇప్పుడు ప్రజెంట్గా అప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే టోటల్గా మన డేటా అనేది స్టీల్ చేస్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూసేసుకున్నట్టయితే ప్రాసెస్లో సో మీకు యాప్స్లలో ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా నా దాంట్లో గూగుల్ క్రోమ్ లేదు కాబట్టి నేను బ్రూమైట్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో బ్రూమైట్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి పర్మిషన్స్ ఉన్నాయి. ఈ పర్మిషన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పర్మిషన్స్ అనేవి అలో చేయకూడదు. ఇక్కడ మనకి అన్నెసెసరీగా అలో చేసుకుంటే ఈ బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కెమెరా ఆన్ చేసుకున్నామంటే ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్లో ఈ రన్ అయ్యే బ్యాక్ ఎండ్లో మనకి జావా స్క్రిప్ట్ కానీ సో ఏమన్నా స్క్రిప్ట్స్ అనేవి వీళ్ళు హ్యాకర్స్ అనేవి సెండ్ చేసి ఈ మన కెమెరా అనేది యాక్సెస్ చేస్తుంటారు. సో ఇవన్నీ మనకి అన్నెసెసరీ థింగ్స్ అన్ని ఆఫ్ చేసుకోవడం బెటర్. మేబీ స్టోరేజ్ పర్మిషన్స్ కూడా ఆఫ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. సో అన్నెసెసరీగా ఆన్ చేసుకోకండి. సో నాట్ ఓన్లీ ఈ యాప్ ఒకటే అని కాదు. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ యాప్స్ ఏమైనా కనిపించినా కూడా మీకు అన్నెసెసరీ థింగ్స్ అంటే ఏదైనా డిఫాల్ట్ కాకుండా సంథింగ్ ఏదైనా కొత్తగా కనిపించినా కూడా సో మీరు రిమూవ్ చేసేసుకొని దాన్ని ఇమీడియట్గా తీసేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే సెక్యూర్ యాప్స్ ఉన్నాయా అని, అంటే లైక్ మెసేజింగ్లో చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వాట్సాప్ సెక్యూర్ అని, ఓకే వాట్సాప్ సెక్యూరా, టెలిగ్రామ్ సెక్యూరా, బట్ డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతూ ఉంటుంది. ఓకే బ్యాక్ ఎండ్లో ఎన్క్రిప్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ మెసేజ్లలో మాత్రం చాలా వరకు ఎన్క్రిప్ట్ అనేది ఆప్షన్ లేదు. సో మీరు ఎన్క్రిప్ట్ ఆప్షన్ కావాలి అంటే మెసేజింగ్ యాప్లలో ఇప్పుడు మనం డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతే దాంట్లో చెప్పుకుందాం మనం. ఓకే ఫస్ట్ మనం టాపిక్ మాట్లాడుకునేది F-Droid గురించి మాట్లాడుకుందాం. సో F-Droid వచ్చేసి ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. లైక్ ఇది సేమ్ ఆల్టర్నేట్ టు ప్లే స్టోర్ అనమాట. సో ఓకే ఇక్కడ నేను ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే F-Droid. సో ఇక్కడికి వచ్చేసినట్టు F-Droid ఇక్కడ ఉంది. F-Droid మీద క్లిక్ చేస్తున్నాను. సో F-Droid ఏంటంటే ఇక్కడ మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఈ యాప్స్ అనేవి. ఎందుకంటే ప్లే స్టోర్ ఎందుకు సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అంటే ఇప్పుడు ప్లే స్టోర్లో నేనే ఒక యాప్ క్రియేట్ చేసి దాని వెనకాల అటాచ్మెంట్ ఒక వైరస్ పెట్టేసి అన్అథెంటికేషన్స్తో అంటే లైక్ బైపాస్ చేసుకునే ఫైర్వాల్ బైపాస్ చేసుకునే దాంట్లో ఒక వైరస్ క్రియేట్ చేసేసి నేను దాంట్లో అప్లోడ్ చేయగలుగుతాను. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీ బ్యాక్ ఎండ్లో టోటల్ డేటా అనేది రన్ అవుతుంటుంది. సో బట్ ఇక్కడ ఈ F-Droid అనేది అలా ఉండదు అనమాట. F-Droid టూల్స్ అనేవి చాలా వెరీ లైక్ పవర్ఫుల్ అనమాట ఇవి ప్రతి ఒక్కటి. సో నో ప్రాబ్లం, మీరు ఈ F-Droid అనేది ట్రై చేయండి ఒకసారి. సో మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ కేటగిరీస్ కూడా కనిపిస్తాయి మనకి. సో దిస్ ఈజ్ బెస్ట్ అండ్ యూస్ఫుల్కి మనకి చాలా వరకు. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ బ్రూమైట్కి వెళ్ళిపోదాం. సో బ్రూమైట్ అంటే బ్రౌజర్ అనమాట. బ్రూమైట్ బ్రౌజర్ లైక్ క్రోమ్ లాంటిది. ఓకే ఇక్కడ చూస్తున్నాను బ్రూమైట్. ఓకే బ్రూమైట్ వచ్చేసి మనకి డేటా అనేది మ్యాక్సిమం స్టీల్ చేయకుండా చూసుకుంటుంటుంది అనమాట. బట్ అన్నెసెసరీగా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నది ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం బ్రూమైట్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ సర్చ్ ఇంజన్ ఉందా, ఆ సర్చ్ ఇంజన్ అనేది డిఫాల్ట్గా డక్ గో పెట్టేసుకోండి. బికాస్ గూగుల్ టోటల్ మన డేటా అనేది స్టీల్ చేస్తుంది. మీరు గూగుల్ ఎలా డేటా స్టీల్ చేస్తుంది అని అనుకుంటే ఎగ్జాంపుల్గా మీకు చాలామందికి తెలిసి ఉంటుంది myactivities.google.com అని. ఓకే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను myactivities.google.com అని. సో ఇక్కడ కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ లైక్ ఇక రీసెంట్గా చూసినట్టు నేను హాట్స్టార్ చూసాను. సో హాట్స్టార్ అని ఇట్లా రీసెంట్గా మనం ఏమేమి చేసాము ఈ రీసెంట్ అప్డేట్స్ యాప్స్ అనేవి టోటల్ ఇక్కడ ఈ గూగుల్ అనేది స్టీల్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ మ్యాప్, ఎవ్రీ లొకేషన్, ఎవ్రీథింగ్ ఇక్కడ స్టీల్ చేస్తూ ఉంటుంటుంది అనమాట. సో ఏది మేము ఓపెన్ చేసాం అనేది. సో మనకి ఈ డక్ యూజ్ చేసుకుంటే మాత్రం ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. సో సర్చ్ ఇంజన్ అనమాట. సో మీరు అది యూజ్ చేయండి సర్చ్ ఇంజన్ని. సో ఇట్ ఈస్ బెస్ట్. అండ్ నెక్స్ట్ బ్రౌజర్ వచ్చేసి మనం బ్రేవ్ బ్రౌజర్ గురించి మాట్లాడుకుందాం. సో బ్రేవ్ బ్రౌజర్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ కన్నా 3x ఫాస్ట్ అనమాట. సో ఇది చాలా బెస్ట్ అండ్ సేఫ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మన డేటా అసలు చాలా వరకు సేఫ్ అనమాట. సో మన కుకీస్ కానీ ఏదైనా కావచ్చు అది మన అంటే సేవ్ చేసుకోదు డేటా పాస్వర్డ్స్ కానీ ఇది కానీ. సో బట్ క్రోమ్ అనేది ఇక్కడ మనం సెట్టింగ్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ డేటా బుక్ మార్క్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే
లైక్ కుకీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కుకీస్ అనేది ఈ సెట్టింగ్స్లో కుకీస్ ఉంటుంది. సో మీరు క్లిక్ చేసుకుంటే కుకీస్ మీద, ఆ కుకీస్లో టోటల్ మన డేటా అనేది స్టీల్ అయి ఉంటుంది. సో ఈ బ్రౌజర్ అనేది, బ్రేవ్ బ్రౌజర్ ఆ డేటాని కూడా స్టీల్ చేయదు. సో ఇది వచ్చేసి మనకి మొబైల్లో ఆండ్రాయిడ్కి ఉంది అనమాట. ఓకే, ఇక్కడ బ్రేవ్ ప్రైవేట్ బ్రౌజర్ అని. ఓకే, దాంట్లో కూడా వెళ్ళిపోయి ఒకసారి చూసుకుందాం బ్రేవ్ ప్రైవేట్ బ్రౌజర్ అనేది. సో ఈ ప్రైవేట్ బ్రౌజర్ ఏంటంటే ఈ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. చాలా వరకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1 సెకండ్ ఒకసారి, ఇక్కడ రివార్డ్స్ కూడా ఇస్తుంటారు మనకి. సో ఇక్కడ డేటా ఎంత ఎన్క్రిప్ట్ అవుతుంది ఏంటి అని టోటల్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ షీల్డ్ అనేది ఎప్పటికీ ఆన్ అయి ఉంటుంది మనకి ఇక్కడ. సో మన IP అడ్రస్ అనేది కూడా మనకి ఇది స్టీల్ చేయకుండా చూస్తుంది ఇది. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. సో ఇక్కడ యాడ్స్ అండ్ ట్రాక్స్ కూడా ఇక్కడ ట్రాక్ చేసి మనకు చెప్తుంటుంది ఎన్ని ట్రాక్స్ మనకు వస్తున్నాయి, సో ఎంత డేటా అనేది సేవ్ అయింది మనకు అనేది. సో ఇది చాలా ఫాస్ట్ అనమాట బ్రౌజరు, క్రోమ్ బ్రౌజర్ కన్నా. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్కి వెళ్ళిపోదాం. సో ఇందాక చెప్పినట్టు గూగుల్ యూజ్ చేయకండి, స్టాప్ ది గూగుల్. సో డక్డక్లోకి యూజ్ చేయండి. చాలా వరకు ఇది ప్రైవసీ అనమాట మనకి. సో ఎన్క్రిప్టెడ్ అండ్ ట్రాకింగ్ బ్లాక్స్ అనేది ట్రాక్ చేయకుండా చూసుకుంటుంటుంది. సైట్ అనేది ఎన్క్రిప్ట్ ఉంటుంది. సో ఇది టోటల్గా ప్రైవసీ ప్రొటెక్షన్ అండ్ బ్రౌజర్ అనమాట, ప్రైవేట్ సెర్చ్ ఇంజిన్ అనమాట. ఓకే, డౌన్లోడ్ చేసి ట్రై చేయండి దీన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి నెట్ గార్డ్. సో ఈ నెట్ గార్డ్ యూజ్ చేసే ఏంటంటే, ఈ నెట్ గార్డ్ వల్ల మనకి లాభం ఏంటంటే అన్నెసెసరీ యాప్స్కి మనకి నెట్ అవసరం లేనప్పుడు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క యాప్ అనేది బ్యాక్ ఎండ్లో మనకి డేటా అనేది రన్ అవుతూ ఉంటుంది. లైక్ ఏదన్నా బ్రౌజర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఇప్పుడు మనకి వాట్సాప్లో కూడా బ్యాక్ ఎండ్లో టోటల్ డేటా అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మనకి అన్నెసెసరీగా ఈ డేటా అనేది రాకూడదు అనుకుంటే, లైక్ ఇప్పుడు వైఫై ఉంది, ఇక్కడ వైఫై సింబల్ ఉంది కదా. సో ఈ వైఫై సింబల్ ఆఫ్ చేస్తే, అంటే మనకి మొబైల్ డేటా కనెక్ట్ అయి ఉంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. లేదంటే వైఫై కనెక్షన్ ఉంటే ఈ వైఫై కనెక్షన్కి కనెక్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు ఈ బ్రౌజర్కి అనేది నెట్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ ఎండ్లో మనకి డేటా కూడా నెట్ అనేది సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి అన్నెసెసరీ తెలియని ట్రాకర్స్ ఏమైనా జాయిన్ అయినా కానీ మన మొబైల్లో, సో అది మనకి నెట్ ఉంటేనే మాత్రమే వాళ్ళు ఏదైనా ట్రాక్ చేయగలరు మనని. సో దానివల్ల కూడా మనకు ఒక యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లిక్ చేసుకుంటే అక్కడ నెట్ అనేది యాక్సెస్ కాకుండా మనకి స్టాప్ అవుతుంది అనమాట. సో మనకి డేటా అనేది కూడా చాలా వరకు సేఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ ప్రైవసీ మెసేజింగ్. లైక్ ఇందాక చెప్పుకున్నట్టు మన మెసేజ్ యాప్స్లలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అసలు. నార్మల్ మెసేజ్ చాట్ చేసేది ఓన్లీ వాట్సాప్, టెలిగ్రామ్ ఇవైతే కొంచెం వరకు సేఫ్. సో ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైవసీ ఉండొచ్చు. అండ్ ఆడియో కాల్స్ కూడా చాట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఎవరితోనైనా చాట్ చేసినా వితిన్ సెకండ్స్, అంటే మనం ఒక సెకండ్స్ ఆఫ్ మినిట్స్ అని సెట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ టైం సెట్టింగ్స్కి ఆటోమేటిక్గా ఏమంటాం, ఈ మెసేజెస్ అనేవి ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోతాయి అనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. సో మనం మొబైల్కి వెళ్ళిపోయినట్టే. ఇది మన సిగ్నల్ ప్రైవసీ అనమాట. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినట్టే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం మోడిఫై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి. సో డార్క్ థీమ్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో. సో మన చాట్ అనేది టోటల్ సేఫ్ అనమాట, ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. సో యూజ్ చేయండి, దీన్ని కూడా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి స్లిమ్ సోషల్ ఏంటంటే లైక్ సోషల్ యాప్ అనమాట. సో ఇది కూడా లైట్ వెయిట్ అనమాట, లైట్ వెయిట్ సోషల్ వెయిట్. ఒక 100 KB మాత్రమే ఇది. ఓకే, అండ్ డిజైనింగ్ టోటల్ సేమ్ లుకింగ్ యాజ్ ఫేస్బుక్ మాత్రమే. సో దీనివల్ల లాభం ఏంటంటే, ఫేస్బుక్ అనేది మనకి ట్రాక్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది మన ఫేస్బుక్ ఐడిని. సో ఇది సేఫ్ బ్రౌజర్ అని కూడా అనొచ్చు మనకి, లైక్ సేఫ్ యాప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము 1 సెకండ్. నెక్స్ట్ వచ్చేసి మనం వెబ్ యాప్స్కి వెళ్ళిపోదాం. సో వెబ్ యాప్స్ అంటే ఏంటి? వెబ్ యాప్స్ అనేది అంటే లైక్ డైరెక్ట్ HTTP అనమాట, అంటే లైక్ బ్రౌజర్ సైట్ అనమాట టోటల్గా. అంటే ఇక్కడ మనకి వచ్చేసి ఇది థర్డ్ పార్టీ యాప్ అనమాట. ఇది ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు లైక్ యాప్స్ లేకుండా. ఓకే, ఇక్కడ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ వెబ్ యాప్స్ అని ఉంది కదా, వెబ్ యాప్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే లైక్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ డక్డక్గో, ఫేస్బుక్, గూగుల్, హ్యాకింగ్ న్యూస్, లైక్ ట్విట్టర్, డైరెక్ట్ ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఆ ఫేస్బుక్ పేజ్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట, మనం మూవ్ అయిపోవచ్చు. ఓకే, ఇది అంటే సేఫ్ వెబ్ బ్రౌజర్ అనమాట, డైరెక్ట్గా బ్రౌజింగ్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి OSM. అండ్ ఈ OSM అంటే మ్యాప్
మ్యాప్స్ అనమాట, నావిగేషన్స్. లైక్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినా కూడా గూగుల్ మ్యాప్స్లో కూడా మన activities.google.comలో కొడితే మన యాక్టివిటీస్లో మన లొకేషన్స్ అనేవి ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో ఓఎస్ఎం దీన్ని యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఈ ట్రాకింగ్ ఐడి అనేది నథింగ్ బట్ అంటే ట్రాక్ అనేది అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. సో ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఆల్సో. ఇది ఆఫ్లైన్ కూడా పబ్లిక్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టార్ బ్రౌజర్, అండ్ దిస్ ఈజ్ నా ఫేవరెట్ బ్రౌజర్ అనమాట. సో ఈ టార్ బ్రౌజర్ ఏంటంటే చాలా వరకు అనానమస్లీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. టార్ బ్రౌజర్ నాట్ ఓన్లీ ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్ అండ్ లైనక్స్ కూడా ఉంది ఆ టార్ బ్రౌజర్ అని. సో ఈ టార్ బ్రౌజర్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టార్ బ్రౌజర్లో ప్లస్ పాయింట్ మన ఐపీని అనేది ఇది హైడ్ చేస్తుంది అనమాట. సో ఈ ఆన్లైన్ సర్వీస్, ఈ ఆన్లైన్ సర్వీస్ ఆనియన్ సర్వీస్ అంటారు దీన్ని. సో నార్మల్గా అంటే టార్ అంటారు దీన్ని అప్లికేషన్ని. సో ఇది ఐపీ అడ్రసెస్ అనేవి చాలా వరకు మనం సేవ్ చేసి పెడుతూ ఉంటాయి. విత్ ఇన్ లైక్ మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. లైక్ 1 minute మన ఐపీ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చాలామంది అందరం మనుషులమే, కాకపోతే మన ఫేసెస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారో, సో ఈ మన ఫేసెస్ని ఐడెంటిఫై చేయనీయకుండా ఇది మన ఫేస్ ముందు ఒక మాస్క్ టైప్ క్రియేట్ చేసేసి హైడ్ చేసి పెడుతుంది అనమాట మన ఐడెంటిటీ అనేది. సో లైక్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దాన్ని చూసుకున్నట్టు మొబైల్లో ఆర్బాట్ అని ఉంటుంది. లైక్ ఈ ఆర్బాట్ బ్రౌజర్ అనేది చాలా వరకు సేఫ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ VPN మోడ్ ఆన్ చేసేసుకొని మనం స్టార్ట్ చేసుకొని బ్రిడ్జ్ వే కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు వీలైతే. సో బ్రౌజింగ్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. సో VPN కూడా మ్యాక్సిమం VPN యూజ్ చేసుకుంటుంది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ పైప్కి వెళ్ళిపోదాం. న్యూ పైప్ అంటే నథింగ్ బట్ ద లైట్ వెయిట్ ఆఫ్ యూట్యూబ్. లైక్ సేమ్ యూట్యూబ్ సంబంధించింది. సో యూట్యూబ్లో చాలామంది కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడతలేరు. సో యూట్యూబ్ ఏంటంటే మనకు కంపల్సరీ సైన్ ఇన్ చేసుకొని యూట్యూబ్ వాడాల్సి వస్తుంది. బట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ సైన్ ఇన్ చేసుకోకుండా కూడా వాడచ్చు దీన్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ మనం డౌన్లోడ్స్ ఆప్షన్స్ కూడా మనకి డైరెక్ట్ వీడియో కిందకి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్స్ మనం ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్స్లో మనం ఏమేమి డౌన్లోడ్ చేసినామో అవన్నీ టోటల్ డౌన్లోడ్స్ వస్తాయి. సో సింపుల్ ఇంకోటి ఏంటంటే సింపుల్ అనమాట దీంట్లో డౌన్లోడ్స్ ఆప్షన్ అనేది కూడా. ఎగ్జాంపుల్ ఒక వీడియో ఓపెన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఈ వీడియో అనేది ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు ఎంత క్వాలిటీలో కావాలో ఆ వీడియో అనేది, సో ఇక్కడ ఈ వీడియో అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా ప్లే అవుతుంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవ్వడానికి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటుంది. సో మనం ఇట్లా ఫోన్ అనేది ఆఫ్ చేసినా కూడా ఓకే, ఫోన్ అనేది ఆఫ్ చేసినా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్లో మనకి చాలా వరకు రన్ అవుతుంటుంది. ఓకే, మోస్ట్లీ చాలా యూస్ఫుల్ యాప్ అనమాట ఇది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రోటాన్ మెయిల్ అనమాట. ప్రోటాన్ మెయిల్ వచ్చేసి ఇది మనకి జీమెయిల్ లాంటిది అనమాట. సో చాలామంది జీమెయిల్ యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ అది సేఫ్ అని చాలామంది అనుకోవద్దు, ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్య. లైక్ చాలామంది అన్నెసెసరీ మెయిల్స్ సెండ్ చేయడము మన మెయిల్ ఐడికి, తెలియని ఐడీస్ నుంచి ఐడీస్ వస్తున్నాయి. సో మేబీ ప్రోటాన్ మెయిల్ ఎన్క్రిప్ట్ చేసుకొని మన మెయిల్స్ని చాలా వరకు సేఫ్గా ఉంచుతుంది కూడా. సో ఈ ప్రోటాన్ మెయిల్ అనేది చాలా సెక్యూర్ కమ్యూనికేషన్స్ అనమాట ఇది ప్రోటాన్ మెయిల్. ఓకే, ఇక్కడ VPN యూస్ చేసుకోవచ్చు. దీంట్లో VPN ఆప్షన్ కూడా ఉంది. ఇది ఓపెన్ సోర్స్ టూల్. అన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఓపెన్ సోర్స్ అండ్ ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది ఇది. అండ్ అనానమస్లీ మెయిల్ ఇది మన డేటాని ప్రైవసీగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే, లైక్ ఇప్పుడు డైరెక్ట్గా మనం మొబైల్లోకి వెళ్ళిపోయి ప్రోటాన్ మెయిల్ అనేది చూసుకుందాము. ఇక్కడ ఉంది ప్రోటాన్ మెయిల్. ఓకే, ప్రోటాన్ మెయిల్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన జీమెయిల్ ఎట్లా యూస్ చేస్తామో సేమ్ ఇది కూడా, బట్ ఈ టోటల్ ఎన్క్రిప్టెడ్ మెయిల్ అనమాట ఇది. ఓకే, మనకి వీళ్ళు కీ కూడా ఇస్తారు, కీ ఆప్షన్ కూడా కీ ఉంటుంది మన దగ్గర. సో ఇది రిపోర్ట్, ఒకవేళ మనకి ఏమైనా బగ్స్ రిపోర్ట్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ వీళ్ళ అప్లికేషన్ నుంచి మనం బగ్స్ కూడా రిపోర్ట్ చేయొచ్చు వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ మెయిల్ వచ్చేసి టుటానోటా. ఓకే, ఇది కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. సో ఇది నాకు ఈ ప్రోటాన్ మెయిల్ కన్నా ఈ సర్వీస్ అనేది చాలా నచ్చింది, ఎందుకంటే ఇది వరల్డ్స్ మోస్ట్ ఈమెయిల్ సర్వీస్ అనమాట. ఈజీ అండ్ ప్రైవేట్, మనకి చాలా సింపుల్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది దీనికి. ఓకే,
ఇది మ్యాక్సిమం నేను యూజ్ చేసేది. దీనికి ప్రతి ఒక్క ఆండ్రాయిడ్కి, లైనక్స్కి, విండోస్కి, మ్యాక్ ఓఎస్కి, బ్రౌజర్స్కి ప్రతి ఒక్కటి ఉంది ఇది. ఓకే, ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి మీకు ఎలా ఉందో, ఎలా నచ్చిందో. నెక్స్ట్ క్లౌడ్ అంటే నథింగ్ బట్ గూగుల్ క్లౌడ్, అంటే గూగుల్ క్లౌడ్ అనమాట. సో ఈ గూగుల్ క్లౌడ్ వల్ల మనకి ఏంటంటే, ఈ గూగుల్ క్లౌడ్లో మనం ఏమైనా అప్లోడ్ చేసినా, ఒకవేళ మన మెయిల్ ఐడి అనేది హ్యాక్ అయితే మాత్రం టోటల్గా మన ఫొటోస్, డేటాస్ అన్ని టోటల్గా డ్రైవ్లో ఉంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు గూగుల్ డ్రైవ్లోంచి. సో అన్నెసెసరీ గూగుల్ డ్రైవ్ యూజ్ చేయకండి. సో మేబీ మీకు మ్యాక్సిమం ఈ నెక్స్ట్ క్లౌడ్ యూజ్ చేయండి. నెక్స్ట్ క్లౌడ్లో వీళ్ళకి సబ్ కమ్యూనికేషన్స్ అంటే లైక్ ఇట్లా ద గుడ్ క్లౌడ్ అనేది వీళ్ళు ఉన్నది. గుడ్ క్లౌడ్, ఈ గుడ్ క్లౌడ్ ఏం చేస్తుంది అంటే, వీళ్ళు స్టోరేజ్ ఇస్తారనమాట మనకి. ఇంత లిమిటేషన్ స్టోరేజ్ అని ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం నెక్స్ట్ క్లౌడ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ద గుడ్ క్లౌడ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, సో వీళ్ళు మన స్టోరేజ్ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ స్టోరేజ్ ఇస్తారు మనకి, వీళ్ళు డేటా ఇస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ డేటాని మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా మెయింటైన్ చేస్తారనమాట. సో మనకి డైరెక్ట్గా నెక్స్ట్ క్లౌడ్ అప్లికేషన్లోకి ఓపెన్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గూగుల్ డ్రైవ్ లాగానే ఉంటుంది. సో సేమ్ గూగుల్ డ్రైవ్లో మనకి ఏమేమి అప్లోడ్ చేసుకోవచ్చో దీంట్లో కూడా సేమ్ అవే ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కూడా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ద గుడ్ క్లౌడ్ అనమాట. నేను ద గుడ్ క్లౌడ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 2 GB ఇచ్చారు ఓన్లీ గుడ్ క్లౌడ్లో. మిగతా సర్వీసెస్ కూడా ఉన్నాయి. ట్రై చేయండి, ట్రై చేసి మీరు కూడా చెప్పండి ఎలా ఉందనేది. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అండ్ సైబర్ వారియర్స్ని మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.